వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ 2026 రిలీజ్ డేట్ సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎంత ఎర్లీగా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అంత బెస్ట్ అన్నట్టుగా డేట్స్ అయితే ఫిక్స్ చేసి పెట్టుకుంది. ఏప్రిల్ 4th లేదా 5th రోజే రిజల్ట్ అని చెప్పి న్యూస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్గా రిలీజ్ చేసిన న్యూస్ సంబంధించి మీకు ఇక్కడ ఆర్టికల్ కూడా నేను చూపిస్తాను. ఇందులో డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ లింక్ కావాలంటే మీకు టెలిగ్రామ్, వాట్సాప్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో మనకు 12th March 8:54 AM ఈరోజు ఎర్లీ మార్నింగే న్యూస్ అయితే రావడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డు చెప్పిన దాన్ని బట్టి. సో ఇక్కడ క్లియర్గా చూడండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 10 లోపే ఫలితాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 4 లేదా 5 ఫలితాలను ప్రకటించాలని బోర్డు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పరీక్షలు కంప్లీట్ అవుతున్న దానికంటే ముందే ఆల్రెడీ పేపర్ కరెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి కన్ఫామ్గా 4th, 5th రోజే రిజల్ట్ వస్తాయి అంటే కనుక ఇక్కడ ఇంకొక మ్యాటర్ కూడా యాడ్ చేయడం జరిగింది. చూడండి, ఫలితాలను వెంటనే ప్రకటించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ మొదటి వారంలోనే ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే తప్ప ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం లేదని క్లియర్గా చెప్పారు. సో సాధ్యమైనంత వరకు మనకు వీళ్ళు ఇచ్చిన డేట్లోపు ఎటువంటి సమస్య లేకుండా ఉంటే కన్ఫర్మ్గా రిజల్ట్ ముందుగానే వస్తుంది. లేదు ఏమైనా ఇబ్బందులు తలెత్తే మాత్రం ఏప్రిల్ 2nd వారానికి రిజల్ట్ అయితే కన్ఫర్మ్గా అనౌన్స్ చేయడానికి చూస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ లాగానే ముందుగానే రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఒకే ఒక విషయం ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ మరి అంత ఫాస్ట్గా చేస్తే కరెక్ట్గా చేస్తారా లేదా అన్నది మనకు ప్రీవియస్ ఇయర్స్లో కూడా చాలామందికి 0 వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు రీవాల్యుయేషన్ తర్వాత జరిగింది. మరి అలాంటి మిస్టేక్ లేకుండా ఫలితాలు ఇస్తే ఓకే, కానీ వెంటనే రిజల్ట్ ఇవ్వాలని చెప్పి ఫటాఫట్ రిజల్ట్ కోసం పేపర్ వాల్యుయేషన్ చేస్తే మళ్ళీ మిస్టేక్సే రిపీట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ.